ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి, ఏ నీలిమేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి అని పాడుకునేవారు ఆమె అందాన్ని చూసి. ముట్టుకుంటే మాసిపోతుందేమో అన్నట్టు ఉండే ఆమెను చూసిన ప్రతి ఒక్కరూ స్వర్గంనుంచి డైరెక్టుగా భూమ్మీదకు వచ్చిందేమో అనుకునేవారు. కాలు కింద పెడితే కందిపోతుందా అన్నట్టు సుకుమారంగా ఉండే ఆమె తెరపై కనిపిస్తే చాలు మంత్రముగ్ధులైపోయేవారు. ప్రేమికుల రోజునాడే పుట్టిన ఆమె భాషతో సంబంధం లేకుండా ఫ్యాన్స్ ని సొంతం చేసుకుంది. ఫ్యాన్స్ అనేకంటే ఆరాధికులు అంటే బెటరేమో. ఈ అందాల రాశి పక్కన పోటీపడి అప్పటి తారలెవరూ నిలవలేకపోయారు. అది ఈ అందాల తారకు ఉన్న ఫాలోయింగ్. ఆమెవరో కాదు, అలనాటి అందాల తార మధుబాల. చిన్న వయసులోనే మధుబాల తిరిగిరాని లోకాలకు వెళ్ళటానికి కారణమేంటి? మధుబాల ప్రేమను ఆమె తండ్రే ఎందుకు అడ్డుకున్నాడు? నిరుపేద కుటుంబం నుంచి బాలీవుడ్ ని శాసించే హీరోయిన్ గా ఎలా మారింది? ఆమె మరణం వెనుకున్న కారణమేంటి? మధుబాల చనిపోతుందని తెలిసినా ఆమె భర్త ఎందుకు ఆమె పక్కన ఉండలేదు? వాచ్ ది స్టోరీ. బాలీవుడ్ తో పాటు ఇతర సినీ ఇండస్ట్రీలను తన అందంతో కట్టిపడేసిన మధుబాల ఫిబ్రవరి 14, 1933లో ఢిల్లీలో పుట్టింది. తండ్రి పెట్టిన పేరు ముంతాజ్ జహాన్ బేగం దేహ్లావి. తండ్రి అతావుల్లా ఖాన్, తల్లి అయేషా బేగం. 11 మంది పిల్లలలో మధుబాల 5వ సంతానం. మధుబాల తండ్రి మొదట్లో కుండలు తయారు చేసే వ్యక్తి దగ్గర పనిచేసేవాడు. ఆ పనివల్ల కుటుంబాన్ని పోషించటం కష్టంగా మారటంతో కొన్ని రోజులకే ఆ పనిని ఆపేసి పెషావర్లోని పొగాకు ఫ్యాక్టరీలో పనిచేశాడు. కాని అక్కడా కొద్ది రోజుల్లోనే ఆ ఉద్యోగం కూడా పోగొట్టుకున్నాడు. ఇక మరో దారి లేక కుటుంబ పోషణ కోసం రిక్షా లాగాడు. అలా మధుబాల కుటుంబం పెషావర్ నుంచి పొట్టకూటి కోసం ముంబై వచ్చేసింది. మధుబాల కుటుంబం ముంబైలోని మలాల్లో ఉండేటప్పుడు సినిమా హాల్లో మూవీ చూడటం గురించి విన్నది. దీంతో ఎలాగైనా సినిమాకు తీసుకెళ్ళమని పట్టుబట్టి మరీ తండ్రిని తీసుకొని ఇంటి పక్కనే ఉన్న సినిమా హాల్లో సినిమా చూడటానికి వెళ్ళింది మధుబాల. మిగతా తోబుట్టువులంతా ఇంట్లోనే ఉన్నారు. అయితే ఇంట్లో ఉన్నట్టుండి మంటలు చెలరేగి బూడిదలా మారిపోయింది. ఈ ప్రమాదంలో మధుబాల అక్కచెల్లెళ్ళు, అన్నతమ్ములు అంతా చనిపోయారు. ఈ ఘటనతోనే బోసిపోయిన ఇంటిని తన నవ్వులతో నింపాలని చిన్నప్పుడే డిసైడైన మధుబాల ఇంటి బాధ్యతను తన భుజాన వేసుకుంది. ఇదిలా ఉండగా ఒకరోజు మధుబాల తండ్రి జ్యోతిష్యుడిని కలిశారు. తన కుటుంబంలోని కష్టాలను చెప్పాడు. అప్పుడు జ్యోతిష్కుడు అతని కుమార్తె మధుబాల అరుదైన వజ్రం అవుతుందని జోస్యం చెప్పాడు. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఆమె పేరు మారుమోగిపోతుందన్నాడు. ఆ తర్వాత ఈ జోస్యమే నిజం చేశాడు తండ్రి. ఆ రోజుల్లో ఆల్ ఇండియా రేడియోలో పిల్లల కార్యక్రమం జరిగేది. అందులో మధుబాల కూడా పాల్గొనే అవకాశం వచ్చింది. ఈ కార్యక్రమంలోనే బాంబే టాకీస్ జనరల్ మేనేజర్ రాయ్ బహదూర్ చున్నీలాల్ పాల్గొన్నారు. అతని చూపు బేబీ ముంతాజ్పై పడగానే ఆమె అందానికి ఆరాధకుడయ్యాడు. ఆ సమయంలో బాంబే టాకీస్లో బసంత్ సినిమా చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం ఓ చిన్నారి కోసం వెతుకుతున్నారు. ఈ పాత్ర కోసం చున్నీలాల్ మధుబాల టాకీస్ ఓనర్ దేవికారాణిని కలిసేలా చేశాడు. దేవికారాణి చిన్ని మధుబాలను చూడగానే ఆ పిల్ల ముఖంలోని కళ ఆకట్టుకుంది. ఇంకేముంది, చిత్రసీమకు మధుబాల 1942లో విడుదలైన బసంత్ చిత్రంతో నటనా జీవితాన్ని ప్రారంభించింది. సుదీర్ఘ పోరాటం తర్వాత రంజిత్ ఫిల్మ్స్ స్టూడియోలో ఉద్యోగం సంపాదించింది. బాలనటిగా పాత్రలు చేస్తూనే పెద్ద చిత్రాలకు బుక్కైంది. దీని తర్వాత మధుబాల చలనచిత్ర ప్రపంచంలో ముందుకు సాగింది. మహల్, బాదల్, కలి, బర్సాత్ కీ రాత్, నీల్ కమల్ వంటి చిత్రాలలో తన నటనా నైపుణ్యాన్ని నిరూపించుకుంది మధుబాల. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ అనేది చాలా తక్కువ కాలం ఉంటుంది. ఇక హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేసినా కూడా 1-6 సినిమాలతో సరిపెట్టుకోవాల్సిందే తప్ప ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేయలేరు. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలకు ఇండస్ట్రీలో పెద్దగా గుర్తింపైతే ఉండదు. అందువల్ల ఆ సినిమాలు చేసినా కూడా భారీ కలెక్షన్స్ను రాబట్టడం కష్టమనే చెప్పాలి. అందుకే హీరోల పక్కన హీరోయిన్లుగా నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకోటానికి హీరోయిన్లు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండేవారు అప్పట్లో. ఈ టైంలోనే ఇండస్ట్రీలో తన మార్కును చూపించింది. 1950లో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మధుబాల తన అందం, యాక్టింగుతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేసేసింది. హీరో ఉన్నా లేకపోయినా మధుబాల తెరపై కనిపిస్తే చాలు సినిమా హాల్స్ హౌస్ఫుల్ అయిపోయేవి. అప్పటి స్టార్ హీరోస్ సైతం మధుబాల గురించి భయపడేవారు. ఆమె సినిమా రిలీజ్ అవుతుంది అంటే బడా హీరోల సినిమాలను పోస్టుపోన్ చేసుకునేవారు. ఇక సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న తను అప్పట్లో కేవలం ₹150 రెమ్యునరేషన్ మాత్రమే తీసుకునేది.
మరి మొత్తానికైతే 10 సంవత్సరాల కాలంలో 70 సినిమాల్లో నటించి తన నట విశ్వరూపాన్ని చూపించడమే కాకుండా యావత్ ఇండియన్ ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంది. యావత్ భారత్ యూత్ మధుబాల గుప్పిట్లో ఉంటే, మధుబాల మాత్రం తన తండ్రి గుప్పిట్లోనే ఉండేది. ఒకసారి హాలీవుడ్కి చెందిన ప్రముఖ డైరెక్టర్ కాప్రా తన సినిమాల్లో నటించమని మధుబాలకు ఆఫర్ ఇచ్చాడు. కానీ ఆమె తండ్రి ఆ ఆఫర్ని తిరస్కరించాడు. బాగా డబ్బు, పేరు తెచ్చిపెడుతున్నా కూతురు మీద పూర్తి అధికారం ఉండి చేతిలోనే ఉండేది. మధుబాల స్వతంత్రంగా ఏ పనీ చేయలేని స్థితిలోకి వెళ్ళిపోయింది. ప్రతి సినిమా, సాంగ్ అన్నీ తండ్రి అంగీకారం తరువాతే సైన్ చేసేది మధుబాల. దేశమంతా మధుబాల ప్రేమలో మునిగి తేలితే మధుబాల మాత్రం భగ్న ప్రేమికురాలిగా మిగిలిపోయింది. ప్రేమికుల రోజునాడు పుట్టినా ఆమె మాత్రం లవ్ లైఫ్ ని ఎంజాయ్ చేయలేకపోయింది. మధుబాలకు చిన్న వయసులోనే తొలి ప్రేమ పలకరించింది. ఆమె ఢిల్లీలో ఉన్నప్పుడు ఇంటికి దగ్గర్లోనే ఉండే లతీఫ్ పై ప్రేమను పెంచుకుంది. అతను తర్వాత ఐఏఎస్ అధికారిగా విధుల్లో చేరాడు. మధుబాల ముంబైకి షిఫ్ట్ అయిందని తెలుసుకున్న లతీఫ్ చాలా బాధపడ్డాడు. ఆమె తన నుండి దూరం కావటం అతనికి ఇష్టం లేదు. అదే సమయంలో మధుబాల కూడా అతడికి దూరంగా ఉండాలనుకోలేదు. ముంబైకి బయలుదేరే ముందు ఇద్దరూ చివరిసారిగా కలుసుకున్నప్పుడు మధుబాల అతనికి గులాబీని ఇచ్చింది. ముంబైకి వచ్చిన తర్వాత మధుబాల సినిమాలలో బిజీ అయింది. కానీ లతీఫ్ ఆమెను ఎప్పటికీ మర్చిపోలేదు. మధుబాల మరణానంతరం లతీఫ్ ఆమె వర్ధంతి రోజున సమాధిని చూసేందుకు వెళ్ళినప్పుడల్లా దానిపై గులాబీ పువ్వును చాలా ఏళ్లు పెట్టేవాడట. ఇక 1951లో విడుదలైన బాదల్లో ప్రేమనాథ్తో కలిసి మధుబాల కనిపించింది. ఒకరోజు షూటింగ్ సమయంలో మధుబాల ప్రేమనాథ్ మేకప్ రూముకి వెళ్లి ప్రేమలేఖతో పాటు ఓ గులాబీని ఇచ్చింది. అప్పుడు ఏం జరుగుతుందో ప్రేమనాథ్కు అర్థం కాలేదు. ఆ లేఖలో, మీరు నన్ను ప్రేమిస్తే దయచేసి ఈ గులాబీని అంగీకరించండి, లేకపోతే ఈ లేఖ, పువ్వులు తిరిగి ఇవ్వండి అని రాసి ఉంది. ఈ లేఖ చదివి ప్రేమ్నాథ్ షాకయ్యాడు. ప్రపంచంలోనే అత్యంత అందమైన అమ్మాయి తనకు ప్రపోజ్ చేసిందంటే నమ్మలేకపోయాడు. జీ హుజూర్ అంటూ మధుబాల లవ్ని యాక్సెప్ట్ చేశాడు ప్రేమనాథ్. వీరిద్దరి మధ్య ప్రేమ ఎంత గాఢంగా ఉండేదంటే ప్రేమనాథ్కి సినిమా ఆఫర్ వచ్చినప్పుడల్లా మధుబాలని అడిగిన తర్వాతే సినిమాలకు సైన్ చేసేవాడు. ఈ కారణంగానే మధుబాల కూడా మతం మారి పెళ్లి చేసుకోవాలని ప్రేమనాథ్ను ఒప్పించాలని చూసినప్పుడు అతను పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో నెమ్మదిగా ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. అలా ఇద్దరి మధ్య గ్యాప్ పెరగటం, ఈ గ్యాప్లోనే అలనాటి స్టార్ నటి బీనారాయ్ని పెళ్లి చేసుకున్నాడు ప్రేమనాథ్. తన లవర్ ప్రేమ్నాథ్ బీనాని పెళ్లి చేసుకున్నాడన్న వార్త తెలుసుకున్న మధుబాల షాకైంది. గొడవలు సద్దుమణుగుతాయి. త్వరలోనే ప్రేమనాథ్ తన దగ్గరికి వస్తాడని అనుకుంటే ఏకంగా పెళ్లి చేసుకుని శాశ్వతంగా తనను దూరం పెట్టేశాడని కుమిలిపోయింది. వెంటనే ప్రేమనాథ్ని కలవటానికి వెళ్లిన మధుబాల, మీరు నా ప్రేమను తిరస్కరించారు, మీరు కూడా ప్రేమ కోసం పరితపించే రోజు వస్తుందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మధుబాల. మధుబాల శాపమో, ప్రేమ్నాథ్ చేసుకున్న పాపమో కాని ప్రేమ్నాథ్, బీనారాయ్లు వైవాహిక జీవితం అంత సవ్యంగా సాగలేదు. ప్రేమ్నాథ్ మద్యానికి బానిసయ్యాడు. వైన్ తాగుతూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడని తెలుసుకున్న మధుబాల ప్రేమ్నాథ్ని మళ్లీ కలిసింది. మద్యం తాగవద్దని ప్రేమనాథతో ఒట్టు వేయించుకుంది. మద్యమే తాగాలనుకుంటే రక్తం తాగినా మంచిదే అని మధుబాల అన్న మాటలు ప్రేమనాథ్ని మార్చేశాయి. ఈ ఒక్క మాటతోనే దాదాపు 14 ఏళ్లపాటు అతను మద్యం ముట్టలేదు. ఇక ఆ తర్వాత తరానా సినిమా సెట్స్లో దిలీప్ కుమార్, మధుబాల కలుసుకున్నారు. మొదట్లో ఇద్దరూ స్నేహితులే అయినా క్రమంగా మధుబాల దిలీప్ కుమార్ని లవ్ చేయటం స్టార్ట్ చేసింది. ఇక తన మనసులో మాటని ఓ లేఖలో రాసి తనకు అత్యంత సన్నిహితంగా ఉండే మేకప్ ఆర్టిస్టుతో ఆ లెటర్ని దిలీప్ కుమార్కి ఇచ్చింది. లెటర్తో పాటు గులాబీ పువ్వును కూడా పంపింది. ఆ లెటర్లో కూడా సేమ్ ప్రేమ్నాథ్కి ఏదైతే చెప్పిందో అదే రాసిపెట్టింది. మీకు నేనంటే ఇష్టమైతే ఈ లేఖను, పువ్వును అంగీకరించండి, లేకుంటే వెనక్కి పంపండి అనే మాటలను చూసిన దిలీప్ థ్రిల్లయ్యారు. ఇక మధుబాల లవ్ని యాక్సెప్ట్ చేశారు. కానీ ఎప్పుడూ వారిద్దరూ లవర్స్ అనిపించేలా బయట ఎక్కడా బిహేవ్ చేయలేదు. కానీ మొదటిసారిగా 1955లో ఇన్సానియత్ సినిమా ప్రీమియర్ టైంలో ఇద్దరూ కలిసి బహిరంగ ప్రదేశంలో కనిపించారు. అయితే ఇద్దరూ కలిసి బహిరంగ ప్రదేశంలో కనిపించటం కూడా ఇదే చివరిసారి. 9 ఏళ్లు ఇద్దరూ ప్రేమలో ఉన్నారు. ఇద్దరి మధ్య మధుబాల తండ్రి కల్పించుకోవటంతో ప్రేమకు బీటలు వారాయి. దిలీప్ కుమార్ చాలా అహంకారని, మొండివాడనే అభిప్రాయాలు మధుబాల తండ్రికి బలంగా ఉండేవి. తండ్రి జోక్యంతో మధుబాలకు, దిలీప్కు మధ్య గొడవలు జరుగుతుండగా ఓ రోజు దిలీప్ కుమార్ పెళ్లి చేసుకుందామని చెప్పటంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఈరోజు నువ్వు వెళ్ళిపోతే నేను ఎప్పటికీ నీ దగ్గరకు రాను అన్నాడు. దీని తర్వాత అతను నిజంగానే మధుబాల దగ్గరకు తిరిగి రాలేదు. అయితే మధుబాలకు ఆరోగ్యం బాగా క్షీణించి ఏకంగా సినిమా షూటింగులోనే రక్తపు వాంతులు చేసుకుంది. దీంతో సెట్లో ఉన్నవారంతా తెగ భయపడిపోయారు. చిన్నతనం నుండే హార్ట్లో హోల్ ఉందని, ఆ సమయంలో చికిత్స సాధ్యం కాదని
మధుబాల తండ్రికి ముందే చెప్పారు డాక్టర్లు. అంతేకాకుండా ఆమెకు బెడ్ రెస్ట్ అవసరమని సలహా ఇచ్చారు. కాని మధుబాల సినిమాల్లో నటిస్తూనే ఒకదాని తర్వాత ఒకటి హిట్ చిత్రాలను చేస్తూనే ఉంది. మధుబాల సక్సెస్ రేటుతో పాటు అనారోగ్యం కూడా పెరుగుతూ వచ్చింది. ఇక మొఘల్-ఏ-ఆజం చిత్రంలో అనార్కలి, సలీం జంటలో దిలీప్ కుమార్, మధుబాల చాలా ఇష్టపడ్డారు. కాని షూటింగ్ సమయంలో ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. ఇదే పంతాన్ని అతను మధుబాల చనిపోయినా వదలలేదు. ఆమెను కడసారి చూడటానికి కూడా వెళ్ళలేదు. దిలీప్ కుమార్ వెళ్ళిపోయిన అనంతరం అంటే 1960లో మధుబాల కిషోర్ కుమార్ను వివాహం చేసుకున్నారు. కిషోర్ కుమారుకు మధుబాల అనారోగ్యం గురించి తెలిసినా పెద్దగా పట్టించుకోలేదు. పెళ్లి తర్వాత అతను మధుబాలను లండన్కు తీసుకెళ్లాడు. అక్కడ ఆమె 2 సంవత్సరాలు మాత్రమే బతుకుతుందని తెలిసింది. అయినా కిషోర్లో ఓ నిర్లక్ష్యం కనిపించేది. మధుబాల పరిస్థితి రోజురోజుకూ దిగజారింది. శరీరం స్వాధీనంలో లేదు. పైగా ఊపిరితిత్తుల వ్యాధి కూడా ఉంది. దాని కారణంగా ప్రతి 4-5 గంటలకు ఆక్సిజన్ ఇవ్వాల్సి వచ్చింది. మధుబాల చివరి రోజులు బెడ్పైనే ఉంది. ఆమె చివరి రోజులలో శరీరంలో ఎముకలు మాత్రమే మిగిలాయి. భర్తను చూసి ఎప్పుడూ ఏడుస్తూ నాకు బతకాలని ఉంది, చావాలని లేదు అని చెప్పేది. కాని మధుబాల బాధని పట్టించుకునేవాడు కాదు కిషోర్. అలా కిషోర్ షూటింగుకు వెళ్ళినప్పుడు కేవలం 36 వయసులో అంటే ఫిబ్రవరి 23, 1969న మధుబాల కన్నుమూసింది. మధుబాల చనిపోయినప్పుడు తన పక్కన ఎవరూ లేరు. యావత్ ప్రపంచాన్నే తన అందంతో మంత్రముగ్ధుల్ని చేసిన మధుబాల చివరి రోజుల్లో భూమ్మీదే నరకం అనుభవించింది. ఎందరో ప్రేక్షకుల హృదయాలనే కాదు, ఈ పుత్తడి బొమ్మ అప్పటి టాప్ కో స్టార్స్ మతుల్ని కూడా పోగొట్టింది. మధుబాల వేరొకరితో ప్రేమలో ఉందని నాకు తెలుసు. కాని నేను ఆమెతో పిచ్చిగా ప్రేమలో పడ్డాను. నేను ఆమెకంటే అందమైన స్త్రీని ఎప్పుడూ చూడలేదు అంటూ వీనస్ ఆఫ్ ది స్క్రీన్ మధుబాల కోసం షమ్మీ కపూర్ తన జీవిత చరిత్ర షమ్మీ కపూర్ ది గేమ్ చేంజర్లో రాశాడు. మధుబాల అందాల మాయాజలం అలాంటిది మరి. షమ్మీ కపూర్ ఆమెను ప్రేమించకుండా ఉండలేకపోయాడు. అంతేనా, మధుబాల అందం ఎంతగా అతనిమీద ప్రభావం చూపిందంటే మధుబాల ప్యూర్ వెజిటేరియన్ కావటంతో ఆమెను చూడగానే షమ్మీ నాన్ వెజ్ను అలవాటును వదులుకున్నాడట. సినిమా ఇండస్ట్రీలో రాణించటమంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. వాళ్లకంటూ ప్రత్యేకంగా సెపరేట్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటేనే నిలదొక్కుకోగలరు. అలాగే మరీ ముఖ్యంగా సినీ బ్యాక్గ్రౌండ్ కూడా అవసరం. కానీ సినీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా మధుబాల బాలీవుడ్ని శాసించే స్థాయికి చేరుకుంది. కాని ఆమె దురదృష్టం చిన్న ఏజ్లోనే స్క్రీన్తో పాటు లోకాన్ని వదిలి వెళ్లాల్సి వచ్చింది. మరి ఈ ముద్దుగుమ్మ మధుబాల గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేసేయండి.